ఓం నమో వెంకటేశాయ. రేపు చంద్రగ్రహణం. అది పాక్షిక చంద్రగ్రహణం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఫాల్గుణ పూర్ణిమ మంగళవారం పుబ్బా నక్షత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతుంది. ఈ గ్రహణం స్పర్శకాలం మధ్యాహ్నం 3:20, మధ్యకాలం సాయంత్రం 5:05, మోక్షకాలం సాయంత్రం 6:49. అయితే మనం లెక్క పెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రోదయ కాలం నుండి మనం లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే సూర్యుడు ఉన్నప్పుడు మనం చంద్రుని చూడలేము, కాబట్టి మనకు కనబడినప్పుడు మనం లెక్క పెట్టుకోని అవసరం లేదు. చంద్రోదయం నుండి మనం లెక్క పెట్టుకొని 6:49 వరకు మనం చూసుకోవాలి. 6:49 అంటే పోనీ 50-52 నిమిషాలు వేసుకోండి. ఆ తరువాత మనం స్నానం చేసుకొని యథావిధిగా మిగతా కార్యక్రమాలు మనం నిర్వర్తించుకోవాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చంద్రోదయం అవుతుంది కాబట్టి మన ప్రాంతంలో చంద్రోదయం అయినటువంటి సమయాన్ని చూసుకొని అప్పటి నుండి మోక్షకాలం వరకు మనం లెక్క పెట్టుకోవాలి. అయితే ఈ గ్రహణ సమయంలో మనం పట్టు స్నానం చేయలేం. ఎందుకంటే మనం పట్టు స్నానం చేయాలంటే అప్పటికే గ్రహణం ప్రారంభమైపోతుంది. కానీ మనం గ్రహణం చూడం కాబట్టి అది చేయలేము. మధ్యకాలంలో కూడా మనం స్నానం చేయలేము. కాబట్టి ఈ చంద్రోదయం అయినప్పటి నుండి మనం భగవన్నామ సంకీర్తనలు చేసుకోవడం, ఏవైనా స్తోత్రాలు చదువుకోవడం అటువంటివన్నీ చేసుకోవాలి. ఆ సమయంలో మాత్రమే చేసుకోవాలి. కానీ గ్రహణం ప్రారంభం నుండి మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకు కనిపించినప్పటి నుండే మనం గ్రహణాన్ని లెక్కించుకోవాలి. కాబట్టి అదే విధంగా మనం చేసుకోవాలి. తరువాత మనం మోక్షకాలం జరిగిన తరువాత యథావిధిగా స్నానాధికాలు అవి ముగించుకోవాలి. ఈ గ్రహణ సమయాన్ని మాత్రం మనం సద్వినియోగం చేసుకోవాలి. భగవన్నామ స్మరణలో, సంకీర్తనలలో, స్తోత్ర పారాయణంలో ఇటువంటి వాటిలో మనం పూర్తిగా వినియోగించుకోవాలి. మామూలుగా చదివే స్తోత్ర పారాయణం, నామశ్రవణం, నామ సంకీర్తనం కన్నా ఈ సమయంలో జరిగేవి ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయి. కాబట్టి తప్పకుండా మనం ఈ సమయాన్ని మనం అందిపుచ్చుకొని దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలి.